అందరికీ నమస్తే. వెల్కమ్ టు VDS 777 తెలుగు న్యూస్. అభివృద్ధి కోసం డబ్బులు చెల్లించాం, అండదండల కోసం కాదు. ఏనాడో అమ్మిన భూమికి ఇప్పుడు గొడవలు చేస్తున్నారు. ఇంజెక్షన్ ఆర్డర్స్ను కూడా లెక్క చేయడం లేదు. గతంలో సిఐ తీరని అన్యాయం చేశాడంటూ వాపోయిన తులసి స్కూల్ అధినేత తులసమ్మ, భారీగా నష్టపోయాం, రక్షణ కల్పించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరిన బాధితులు. వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం స్థానిక పట్టణ కేంద్రంలోని సర్వే నెంబర్ 5, 7, 13లో గల భూమి వివాదాస్పదంగా మారిన విషయం మనందరికీ తెలిసినదే. అయితే దీనిపై దళిత వర్గాల వారు మీడియాకి ఇచ్చినటువంటి వార్తకు బదులిస్తూ గత 80-90 సంవత్సరాల క్రితమే భూమిని విక్రయించి ఇప్పుడు అడ్డం తిరిగి గొడవలు చేస్తున్నారంటూ ఆరోపించారు. అంతేకాదు తక్షణమే రక్షణ కల్పించి సమస్యను పరిష్కరించాలని మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కోరారు. గొడవలు చేస్తున్న వారిలో కొంతమంది కులాన్ని అడ్డం పెట్టుకుని ఆ గ్రామస్తులను ఒత్తిడి చేసి గొడవలకు దింపుతున్నారని మీడియా ముందు వాపోయారు. 7, 13కు సంబంధించిన సర్వే నెంబర్లకు సంబంధించిన RHEC రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను ప్రదర్శించారు. గతంలో పనిచేసిన సిఐ విశ్వనాథ్ రెడ్డి, న్యాయం మీ పక్కనే ఉంది, కానీ ఎంతో అంతో చెల్లించండి, లేకుంటే మేము ఏమీ చేయలేం. కోర్టు ఆర్డర్స్ ఉన్నా ఎల్లకాలం రక్షణ కల్పించలేమని ఒత్తిడి తెచ్చి బలవంతంగా డబ్బులు కట్టించారని మీడియాతో చెప్పుకొచ్చారు. కోర్టు రక్షణ కల్పించమని ఉత్తర్వులు ఇచ్చినా మీకు రక్షణ కల్పించలేమని పోలీసులే చెప్పారంటే సమాజంలో న్యాయం ఎక్కడ ఉందని, సామాన్య ప్రజలు సమాజంలో ఎలా స్వేచ్ఛగా జీవించాలని న్యాయం నాయకులకు, అధికారులకు, డబ్బున్న వారికి, బలగం ఉన్న వారికే లభ్యమవుతోందని మరికొంతమంది మీడియా ముందు వారి గోడును వెళ్లబుచ్చుకున్నారు. పోలీస్, రెవెన్యూ అధికారులు పట్టి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని మీడియా ద్వారా ప్రభుత్వానికి వివరించేందుకు మీడియాను ఆశ్రయించారు. అయితే ప్రభుత్వం, అధికారులు మున్ముందు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూద్దాం. నమస్కారం. అందరికీ నమస్కారం. గత కొన్ని నెలలుగా ఈ కోడూరు గ్రామ సర్వే నంబర్ 5, 7, 13 ఈ సర్వే నంబర్ల గురించి కొంచెం వివాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈ వివాదాలు ఇప్పుడు కొంచెం 2 నెలల నుంచి కొంచెం తీవ్రమైనవి. ఎందుకంటే ఇవి 2012లో 11 నుంచి మామిడి తోటను కొట్టేసి, సోడిశెట్టి కుటుంబీకులు మామిడి తోటను కొట్టేసి ప్లాట్లు వేయడం జరిగింది. 2011 నుంచి 12 వరకు ప్లాట్లు వేసి అందరూ కూడా కనీసం ఒక 150 నుంచి 200 మంది ఈ ప్లాట్లు అనేటివి కొనడం జరిగింది. మామిడి తోట కొట్టేసినప్పుడు కానీ, ప్లాట్లు వేసి అమ్మినప్పుడు కానీ ఎవ్వరు కూడా ఎటువంటి ఆటంకాలు చేయలేదు. ఇప్పుడు 2017 నుంచి ఈ ఆటంకాలన్నీ కూడా మొదలయ్యాయి. ఎందుకంటే నేను 2017లో మార్టిగేజ్ లోన్ కోసం నేను బ్యాంకుకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ స్థలాన్ని క్లీన్ చేసి ఫెన్సింగ్ తీసి నాకు ఫోటోలు పెడితే అప్పుడు మేము దానికి లోన్ ఇస్తామని చెప్పారు. ఫస్ట్ టైం నేను 2017లో నేను నా సైట్లోకి వెళ్ళినప్పుడు అక్కడ కోడూరు శంకరయ్య అని అతను దాన్ని అడ్డగించడం జరిగింది. ఇది 7వ సర్వే నెంబర్ కాదు, ఇది 5వ సర్వే నెంబరు అని చెప్పి అడ్డగిస్తే పోలీస్ స్టేషన్కి వెళ్దామరా అని చెప్పినప్పుడు ఆయన అడిగినప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి చలానా గట్టి సర్వే చేయించుకొని ఆ సర్వే సర్టిఫికెట్ ఇచ్చారు. నాకు ఆ ఫెన్సింగ్ తీసుకున్నాను. అప్పటి నుంచి తర్వాత మళ్ళా అటుపక్క 2017లో చాలా ఇళ్ళు పడిపోయాయి. 13వ సర్వే నెంబర్లో కావచ్చు, 7వ సర్వే నెంబర్లో కావచ్చు, ఇప్పటి వరకు చాలా చాలా ఇళ్ళు, ఒక సామిళ్ళు, ఒక కాలేజు, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. చాలా మటుకు ఇళ్ళు కూడా ఉన్నాయి. అక్కడ సోడిశెట్టి కుటుంబీకులు 2012లో కొన్నప్పటి నుంచి కూడా నేను ఆ టైంలో 2012 జూన్లో నేను కొన్నాను. 7/3B నుంచి కొంత ఎక్స్టెంటు 17.5 సెంటు, 7/4 నుంచి 17.5 సెంటు కలిపి 35 సెంటుగా నేను కొనడం జరిగింది. అంకణాల ప్రకారం అయితే 38.5 అంకణం నేను కొనడం జరిగింది. నాతో పాటు చాలామంది ఈ కోడూరు వాళ్ళు కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, ఎక్కువ మంది అక్కడ బీద వాళ్ళు మరియు 1 అంకణం నుంచి 1.5 అంకణం, 2 అంకణాలు, 3 అంకణాలు ఇలా చాలామంది కొనడం జరిగింది. అలా కొనే క్రమంలో కొన్ని వందల మంది అక్కడికి వచ్చి ప్లాట్లోకి వచ్చి వెళ్తూ 2012 ఎండింగ్ వరకు కూడా అక్కడ అందరూ కొనడం జరిగింది. ఆ కొనే వాళ్ళు అమ్మే క్రమంలో
ఆ ప్లాట్లు వేసి ప్లాట్ డెవలప్మెంట్ చేసి అమ్మే టైంలో ఆ అరుంధతి వాడికి సమీపాన పక్కనే అనమాట ఆ సర్వే నంబర్లు. ఆ 5వ సర్వే నంబర్లో కొంత అరుంధతి వాడి గ్రామం కూడా ఉంది. కానీ ఇప్పుడు పక్కాగా మేము చెప్పబోయేది ఏంటంటే 13వ సర్వే నంబర్ కావచ్చు, 7వ సర్వే నంబర్ కావచ్చు, ఇవన్నీ కూడా పక్కా ప్రైవేట్ ల్యాండ్స్. పక్కా ప్రైవేట్ ల్యాండ్ మేమందరం కూడా కొన్నాం. అక్కడ 5వ సర్వే నంబర్ మాత్రమే ఇనాం ల్యాండ్ అనేది ఒక ఆర్డీఓ గారు దాన్ని కొంచెం హోల్డ్ చేసి పెట్టారనమాట. అది వాళ్ళు కోర్టుకు పోవడం జరిగింది, కొంతమంది అట్లా హోల్డ్ చేసి పెట్టినారు. 13, 7 మాత్రం పక్కాగా ప్రైవేట్ ల్యాండ్స్. మీకు డీటెయిల్గా చెప్తాను. ఇప్పుడు సర్వే నెంబర్ 7లో గాదిరెడ్డి వెంకటరామయ్య ద్వారా సోడిశెట్టి శేషయ్య 9వ తేదీ 11వ నెల 1932 డాక్యుమెంట్ నంబర్ 1835 1932గా 7/1లో ఎకరా 45 సెంట్లు, 7/2లో ఎకరా 4 సెంట్లు, 7/3లో 2 ఎకరాల 87 సెంట్లు కొనుగోలు చేశారు. అది రిజిస్టర్ చేసింది దాదాపు 97 సంవత్సరాలు అయింది. అలాగే 27/12/32లో కోడూరు లచ్చిగాడు, కోడూరు ధర్మడు, కోడూరు వెంగిటిగాడుల ద్వారా డాక్యుమెంట్ నంబర్ 29/33గా సోడిశెట్టి శేషయ్య 7/3లో ఎకరా 60.5 సెంట్లు రిజిస్టర్ చేసుకున్నాడు. 4వ తేదీ 1వ నెల 33న సోడిశెట్టి శేషయ్య కోడూరు పోలుగాడు ద్వారా 7/3లో 50 సెంట్లు డాక్యుమెంట్ నంబర్ 30/33 అంటే 1933గా రిజిస్టర్ చేసుకున్నాడు. అలాగే మాదిగ రోసిగాడు ద్వారా శేషయ్య 7/4 సర్వే నంబర్లో 50 సెంట్లు డాక్యుమెంట్ నంబర్ 270/1934గా 22/2/1934గా కొని రిజిస్టర్ చేసుకున్నారు. ఇది కూడా దాదాపు 90 సంవత్సరాలైంది. కోడూరు పోలిగాడు, కోడూరు వెంగిటిగాడు, లచ్చిగాడుల ద్వారా సోడిశెట్టి శేషయ్య 7/5 సర్వే నంబర్లో 58 సెంట్లని డాక్యుమెంట్ నంబర్ 2288/1940గా 5/12/1940లో అనగా దాదాపు 80 సంవత్సరాల క్రితం కొన్నారు. ఇప్పుడు కొమరాల రాజశేఖర్ అయినటువంటి అరుంధతి వాడికి చెందినటువంటి అతను రాజంపేట కోర్టులో దీన్ని మేము కోర్టులో వేశాము కాబట్టి మీరు ఇక్కడికి కోర్టు ఆర్డర్స్ వచ్చే వరకు మా స్థలంలోకి రావద్దని మొన్న 2 డేస్ బ్యాక్ పెద్దగా దీన్ని అలిగేషన్ చేసి మేము అక్కడికి వచ్చినటువంటి వారిని అందరినీ కూడా వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా కత్తులు, కట్లు, రాడ్లు, రాళ్లతో మా మీద ఇంతమంది ప్లాట్లు వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళందరి మీద దాడి చేయడం జరిగింది. కానీ ముందుగానే మేము ఇవి సర్వేకి కట్టుకున్నాం. అంటే ఇక్కడ ప్లాట్లు ఉన్న వాళ్ళందరూ కూడా మాకు ఇందులో ఉన్నాయి, మేము కొన్నాం 2012లోనే, కాబట్టి వీటిని మాకు ఇక్కడ అరుంధతివాడ గ్రామస్తులు మమ్మల్ని అడ్డుకుంటున్నారు అని చెప్పి పీజీఆర్ఎస్లో మేము అప్లై చేసుకుని సర్వేకి అడగగా తహసీల్దార్ వారు సర్వేయర్లు వచ్చి మాకు సర్వే చేసి ఇవి మీ ప్లాట్లే అని చెప్పారు. ఫస్ట్ టైము అలా మేము అడిగినప్పుడు మాకు పెట్టుకున్నప్పుడు వాళ్ళని మమ్మల్ని గొడవ జరిగినప్పుడు సిఐ గారు ప్లస్ తహసీల్దార్ గారు ఎంఆర్ఓ ఆఫీస్కి పిలిపించి ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ కౌన్సిలింగ్ ఇచ్చిన టైంలో ఎవరెవరికి ఏమి డాక్యుమెంట్స్ ఉన్నాయో అన్నీ కూడా తీసుకురండి అని చెప్పి చెప్పడం జరిగింది. అలా తీసుకొచ్చి ఒక 1 వీక్ టైం ఇచ్చారు వాళ్ళు. ఆ 1 వీక్లో ఇక్కడ ప్లాట్లు కొన్న వాళ్ళందరూ కూడా తహసీల్దార్ గారికి మేమందరం కూడా మా డాక్యుమెంట్ని అందించడం జరిగింది. కానీ 2 వారాలు కాదు కదా, 1 నెల వరకైనా సరే వాళ్ళ సైడ్ నుంచి ఎటువంటి డాక్యుమెంట్ కూడా వాళ్ళు ఇవ్వలేదు. అంటే మాకు పూర్వీకుల నుంచి వచ్చాయి కాబట్టి మా దగ్గర డాక్యుమెంట్ లేవు అని చెప్పి అన్నారని, కాబట్టి మీకు ఈ స్థలాలు మీవే అని చెప్పని సర్వేయర్లు వచ్చి తహసీల్దారు పోలీస్ ప్రొటెక్షన్తో వచ్చి మాకు కొలిసి ఇవి మీ ప్లాట్లే అని చెప్పి మాకు ఇవ్వడం జరిగింది. అలాగే 13లో కూడా అంటే 7కు అలాగే చేశారు. 13 గురించి వస్తే సర్వే నెంబర్ 13/1A కోడూరు భాస్కర్ మరియు అతని అనుచరులు కోడూరు రోసిగాడు మా తాత అతను 1917లో ఎకరా 75 సెంట్లు 13వ సర్వే నెంబర్లో కొన్నాడు, అమ్మలేదు అని అంటున్నారు అనమాట. అంటే మా వాళ్ళు 1917లో మా వాళ్ళు కొన్నారు కానీ అది అమ్మలేదు అని చెప్పని వాళ్ళు ఇప్పుడు అలిగేషన్ చేస్తున్నారు. మరి అలా కోడూరు రోసిగాడు ఇదే విస్తీర్ణాన్ని 58.5 సెంటు డాక్యుమెంట్ నంబర్ 58/32గా ఎలిశెట్టి చలమయ్యకు 17/10/1931 అమ్మాడు. తర్వాత ఎకరా
16 ఎకరా 16 సెంట్ల 75 అంటే ఎకరా 16 ముక్కాలు సెంట్లు. డాక్యుమెంట్ నంబర్ 59/32 అంటే 1932లో గాదిరెడ్డి వెంకటరామయ్యకు అమ్మి రిజిస్టర్ చేశాడు. అంటే కోడూరు భాస్కర్ పూర్వీకులు తాను 1917లో కొన్నదానికి 1932లోనే అమ్మి రిజిస్టర్ చేశారు. అంటే కోడూరు భాస్కర్ కుటుంబీకులకు ఇందులో ఏమీ లేదు అన్నది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. డాక్యుమెంట్ నంబర్తో కూడా మీకు చెప్తున్నాను. 1917లో కొని 32 వరకు అంతా అమ్మేసిన తర్వాత వాళ్ళకి ఎలా ఉంది, ఎట్లొచ్చింది, మరి వాళ్ళ దగ్గర నుంచి డాక్యుమెంట్ చూపించమంటే చూపించడం లేదు. అలాగే సర్వేయర్ వచ్చి తహసీల్దార్ వచ్చి ఇక్కడ వీళ్ళవేను ఇవి కొన్న వాళ్ళవేను అని చెప్పని మాకు మా స్థలాలన్నీ చూపించి మీరు ఇక్కడ ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పిన తర్వాతనే మేమందరం కూడా అక్కడ అందరం కలిసి ఒకేసారి దాన్ని డెవలప్ చేసుకుందాము అని చెప్పని రోడ్డు ఫార్మేషన్కు పైప్ లైన్లకు అవన్నీ కూడా మేము ఏర్పాటు చేసుకున్నాం అన్నమాట. చేసుకుంటున్న క్రమంలో మళ్ళా వచ్చి కంపలు అడ్డం వేయడం, దారికి అడ్డగించడం, దారి వేయనీయకుండా చేయడం, ఇవన్నీ కూడా చాలా మా మీద దౌర్జన్యాలు చేస్తూ అంటే మాటలతో చెప్పలేనటువంటి అసహ్యకరమైనటువంటి పదజాలంతో మమ్మల్ని చాలా దుర్భాషలాడుతూ దూషిస్తూ దౌర్జన్యాలు చేస్తూ చంపుతామని బెదిరిస్తూ అంటే ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నారంటే అంటే మా వాళ్ళు అంటే నా దగ్గర డైరెక్ట్గా చెప్పలేదు కానీ ఇక్కడ కొంతమందితో మా వాళ్ళు అక్కడ రోడ్డుకి లైన్ వేసుకోవడం ఫార్మేషన్ చేసుకునేటప్పుడు అక్కడ వచ్చిన వాళ్ళతో ఈ ప్లాట్లో ఎవడో ఒకరిని వేస్తే కానీ వీళ్ళు ఇంకా ప్లాట్లకు రాకుండా ఉండరు అని, దాన్ని వేసేస్తే కానీ అంటే దాన్ని అంటే ఏంటంటే ఇక్కడ నేను అంటే నన్ను వేసేస్తే కానీ వీళ్ళందరూ ఇక్కడికి రాకుండా ఉంటారు, దీన్ని ప్లాట్లోనే వేసేయాలి అని నన్ను ఎట్లంటే అట్లా దుర్భాషలు ఆడడం, వీళ్ళందరూ ఉన్నప్పుడే వాళ్ళందరి సమక్షంలోనే మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడడం ఎంత మాత్రం సమంజసం? డాక్యుమెంట్ నంబర్తో సహా మేము మీకు చెప్తున్నాం. ఇప్పుడు ఆర్ఎస్ఆర్ మాత్రమే వాళ్ళు తీసుకొస్తున్నారు. లేదంటే వాళ్ళు ఎక్కడన్నా సబ్మిట్ చేస్తే ఏం చేస్తున్నారంటే ఏదైనా ఒక ఆర్డీఓ ట్రాన్స్ఫర్ అయినా, కొత్త వాళ్ళు వచ్చినా, తహసీల్దారు కొత్త వాళ్ళు వచ్చినా, సిఐ వాళ్ళు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చినా ప్రతిసారి కూడా వాళ్ళు అర్జీలు పెడుతూ ఉంటారు. అంటే మాకు సర్వే కొత్తగా వచ్చినా కూడా మాకు సర్వే చేయండి మాకుంది అంటారు. ఏం పెడుతున్నారు వాళ్ళ దగ్గర అంటే ఓన్లీ ఆర్ఎస్ఆర్ ఒకటే చూపిస్తున్నారు. లేదంటే అంతకుముందు ఎప్పటి నుంచో వాళ్ళు ఇప్పుడు తహసీల్దార్ ఆర్డీఓ వాళ్ళకి లేదా జేసీకి ఇట్లా పెట్టిన లెటర్స్ ఉంటాయి కదా, ఆ లెటర్స్ వాళ్ళు ఇక్కడికి ఎండార్స్ చేస్తారు. అంటే ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఆఫీసర్స్కి మీరు వీటిని పరిశీలన చేసి మాకు రిపోర్ట్ పంపవలసిందిగా అని చెప్పని ఒక ఎండార్స్మెంట్ ఇస్తారన్నమాట. అంటే ఆర్ఎస్ఆర్ ఒకటి ప్లస్ ఆ రిపోర్ట్లు వాళ్ళు రాసిన లెటర్లు లేదా ఎండార్స్మెంట్ చేసినటువంటి ఆ లెటర్లు తప్పితే వాళ్ళ దగ్గర ఇప్పటి వరకు ఒక్క డాక్యుమెంట్ లేదు, ఒక్క సెంట్ పొలము వాళ్ళ దగ్గర లేదు. మొత్తానికి మీరు ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వం తరపు నుంచి, అధికారుల తరపు నుంచి సూటిగా ఏం కోరుకుంటున్నారు? సార్, మాకు ప్రభుత్వం దగ్గర నుంచి మాకు సెక్యూరిటీ కావాలి, మా ప్లాట్లలో మేము ఇల్లు కట్టుకోవాలి. అంటే ఇవి అన్ని కూడా ఇప్పుడు నేను చెప్పినట్టు డాక్యుమెంట్ నెంబర్ సహాతో చెప్పాను, మీకు డాక్యుమెంట్ కూడా ఇస్తాను. నేను ఇప్పుడు 7వ సర్వే నెంబర్కి సంబంధించి అయితే నేను కట్టుకునేటప్పుడు అడ్డపడినప్పుడు 2022లో నేను ఇది ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్నాను. ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొని సైట్లోకి వెళ్తే నన్ను అడుగు పెట్టని లేదు, నన్ను చాలా బూతులు మాట్లాడి వెనక్కి పంపడం జరిగింది. సరే ఇంజక్షన్ ఆర్డర్ వీళ్ళు నన్ను దిగలేదని చెప్పని కన్వర్షన్ చేయించుకొని ప్లాన్ అప్రూవల్ చేయించుకొని నేను మళ్ళీ సైట్లోకి రావడం జరిగింది 2023లో. ఆ టైంలో కూడా మళ్ళీ నన్ను దుర్భాషలాడి ఆ ఊరంతా వచ్చి నన్ను అప్పటి నుంచి కూడా నాకు ఫోటోలు కూడా ఉన్నాయి, ఆ టైంలో వచ్చినటువంటి కూడా ఫోటోలు కూడా ఉన్నాయి. ఆ టైంలో కూడా నేను మళ్ళీ వస్తే కన్వర్షన్ అయిపోయింది, నాకు అన్ని కరెక్ట్గా ఉన్నాయని చెప్పి నేను వచ్చినా కూడా నన్ను దిగనీయకుండా చేసాడు కొమరాల రాజశేఖర్ అనే అతనైతే. ఇంకా ఎవ్వరు కొమరాల రాజశేఖర్ను ఆర్ రమణ మీ మీడియాలో ఒకరు అతని కుటుంబీకులే ఎక్కువగా ఇక్కడ దాడి చేయడం జరుగుతుంది. ఆ రోజు నేను వచ్చిన రోజు 2023లో వచ్చినప్పుడు ఇంకా మేడంకి అడ్డం రావద్దండి, కన్వర్షన్ కూడా చేయించుకునింది అది ఇది అని చెప్పారు. నేను అప్పుడు ఆ జేసీబీతో క్లీన్ చేయించుకొని మరుసటి రోజు మళ్ళా నేను నా సైట్లోకి వచ్చి క్లీన్ చేయించుకుంటూ ఉంటే అదే కొమరాల రాజశేఖరు దాదాపు ఒక 10 మంది దాకా కుర్రాళ్ళని తీసుకొచ్చి నేను ఒక్కదాన్నే సైట్లో ఉంటే ఆ కత్తులు నూరుతో చుట్టుపక్కల ఉండే కంపంతా కొట్టేసి నా చుట్టూతా అంటే నా సైట్కి చుట్టూతా దారులకంతా అడ్డు వేయడం జరిగింది. ఆ ఫోటోలు కానీ ఆ వీడియోలు కానీ కూడా నా దగ్గర ఉన్నాయి.
అప్పట్లో ఉన్నటువంటి ఇవంతా ఎందుకు ఇట్లా చేస్తున్నారని చెప్పని అడిగితే ఎవరు ఫోటోలు అవి తీసుకున్నాను. నేను తీసుకునేటప్పుడు మాస్క్ వేసుకొని ఒకరిద్దరి దగ్గర మాస్క్ వేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి కంప అట్టవేయడం జరిగింది అనమాట. అప్పట్లో ఆ ఫోటోలు కూడా నేను మీకు చూపిస్తాను. అలాగే తర్వాత ఎందుకు ఇలా చేస్తున్నారని నాకు ఏంటి ఇంత దౌర్భాగ్యము, నేను ఇన్ని లక్షలు పెట్టి నేను కొన్నాను 2012లోనే, కానీ నన్ను ఇట్లా సైట్లోకి రానివ్వడలేదు అని చెప్పనేసి ప్రొటెక్షన్ ఆర్డర్ తీసుకోవడం జరిగింది. వీళ్ళతో నేను ఢీ కొట్టలేను, నేను నా పొలాన్ని ఇన్ని ఏళ్ళ కష్టాన్ని నేను వదులుకోవాలనా అంటే, నాకు స్కూలు బిల్డింగ్ రెంటెడ్లో ఉన్నాను, నా బిల్డింగ్ని ఖాళీ చేయమని చెప్పినందువల్ల మా ఓనరు నేను ఇక్కడ తప్పనిసరి నేను కట్టుకోవాల్సి వచ్చిన పరిస్థితుల్లో నేను రావడం జరిగింది. మళ్ళీ ప్రొటెక్షన్ ఆర్డర్ తీసుకొని 2023లో ప్రొటెక్షన్ ఆర్డర్ తీసుకొని నేను మళ్ళీ సైట్లోకి వచ్చాను. సైట్లోకి ప్రొటెక్షన్ ఆర్డర్ తీసుకున్నాక కూడా నాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వలేదు. పోలీస్ ప్రొటెక్షన్ కూడా వాళ్ళు లెక్క చేయలేదు. అంటే రెవెన్యూ వాళ్ళని లెక్క చేయడం లేదు, పోలీస్ ప్రొటెక్షన్ కూడా. ప్రొటెక్షన్ ఆర్డర్ ఇక్కడ ఉందండి, ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నాయి, ప్రొటెక్షన్ ఆర్డర్ ఉన్నాయి సార్. 2023లోనే సార్ ప్రొటెక్షన్ ఆర్డర్, అది కట్టక ముందండి ఇవన్నీ జరిగింది. ఇది ప్రొటెక్షన్ ఆర్డర్ అండి. ఇంజెక్షన్ ఆర్డర్ ఇదండి, ఇది ఇంజెక్షన్ ఆర్డర్ అండి. 2022లో ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకున్నాను. ఇది పోలీస్ ప్రొటెక్షన్ అండి. పోలీస్ ప్రొటెక్షన్ తీసుకున్నా కూడా నాకు వాళ్ళు లెక్క చేయలేదు. మీరు దీన్ని పక్కన పెట్టండి, మా మాట విని మీరు రాజీ చేసుకోండి అని పెద్దలు ప్లస్ ఒక పోలీస్ ఆఫీసర్, ఇక్కడ పోలీస్ ఆఫీసర్ అంటే మన సర్కిల్ ఇన్స్పెక్టర్ విశ్వనాథ్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళని నన్ను ఇద్దరిని పిలిపించి మీకు అన్ని చట్ట ప్రకారం అన్ని కరెక్ట్గా ఉన్నాయి, మేము ఎన్ని రోజులు నీకు ప్రొటెక్షన్ ఇవ్వాలి, ఇది ఇవ్వడం కుదరదు, పోలీస్ ప్రొటెక్షన్ ఎన్ని రోజులు మీరు ఇల్లు కట్టుకునే వరకు 2 ఏళ్ళు 3 ఏళ్ళ వరకు మాకు ఇవ్వడం కుదురుతుందా, ఇవ్వదని చెప్పి వాళ్ళ ముందరనే నన్ను మీరు ప్రొటెక్షన్ అడుగుతున్నారు, మీకు చట్ట ప్రకారం అన్నీ ఉన్నాయి, వాళ్ళు అడిగే దాంట్లో కూడా న్యాయం ఉంది అన్నారు. నేను అదే టైంలో ఆయన్ని ఏ న్యాయం సార్, అది ఏ న్యాయశాస్త్రంలో ఉందో నాకు చూపిండి అని అడిగితే ఏం సమాధానం చెప్పగలుగుతారు ఆ సిఐ గారు? న్యాయం ఉందని మీరు అమౌంట్ ఇచ్చి సెటిల్ చేసుకోండి అని నన్ను అడగడం జరిగింది. నేను ఇవ్వలేను అని చెప్పంటే ఆ సినిమా డైలాగులు ఇక్కడ చెప్పొద్దు అని చెప్పన్నాడు నాతో. ఇక నేను కన్నీళ్ళు పెట్టుకుంటే నేను బయటకు రావడం జరిగింది. వాళ్ళ ముందరే ప్రొటెక్షన్ ఆర్డర్ ఇవ్వడం కాదు, మేము ఎంతమంది అక్కడికి వచ్చినా కూడా వాళ్ళు నువ్వు పక్కనే ఉన్నారు, మరి వాళ్ళు పక్కన ఉన్నప్పుడు మీరు ఎన్ని రోజులు మేము ఇస్తాం, మీరు ఏదో ఒకటి మీరు కట్టుకున్న రోజులు కూడా వాళ్ళు ఏదో ఒకటి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, మేము ఇక్కడ కేసులు కట్టమని మీరు వస్తూ ఉంటారు, ఇవన్నీ మేము చేసుకుంటూ ఉండేమా అని అనడం కూడా జరిగింది. సో నాకు ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం అనమాట. అంటే నేను లైఫ్ లాంగ్, అంటే నేను కొన్ని ఏళ్ల పాటు కష్టపడి సంపాదించుకున్న డబ్బులతో రూపాయి కూడబెట్టి నేను స్థలం కొంటే, అది కూడా 10 మందికి ఉపయోగపడేటటువంటి స్కూల్ కడతాను నేను, మీ ఊరికి కూడా డెవలప్ అవుతుంది అని చెప్పని అన్నా కూడా వాళ్ళు వినలేదు. ఆఫీసర్లు నాకు కోఆపరేట్ చేయలేదు, అప్పుడున్నటువంటి అధికారులు పొలిటీషియన్స్ నాకు కోఆపరేట్ చేయలేదు. వాళ్ళు కూడా రాజీ చేసుకోమ్మా, ఎందుకింత, ఇదో సమ్ అమౌంట్ ఇవ్వండి అని చెప్పనేసని నన్ను అడిగారు. ఆ అమౌంట్ ప్రకారంగా నేను వాళ్ళతో రాజీ చేసుకున్నాను. అంటే తప్పని పరిస్థితుల్లో నాకు అన్ని డాక్యుమెంట్ కరెక్ట్గా ఉన్నా, అన్ని ప్రొటెక్షన్ ఆర్డర్ ఉన్నా కూడా నేను వాళ్ళతో రాజీ చేసుకుని, ఇక్కడ అరుంధతి వాడి వాళ్ళండి, ఇదో అండి ఈ డాక్యుమెంట్స్, ఇలా అగ్రిమెంట్లు రాసుకొని వాళ్ళ దగ్గర అమౌంట్ ఇచ్చి నేను సెటిల్మెంట్ చేసుకోవాల్సి వచ్చింది అనమాట. ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నా, పోలీస్ ప్రొటెక్షన్ ఆర్డర్ ఉన్నా నా దగ్గర డబ్బులు కట్టించారండి. పెద్ద మనుషుల సమక్షంలో ఇలా జరిగింది. నేను అక్కడికి ముఖ్యంగా కొమరాల రాజశేఖర్ వర్గీయులు, అంటే కొమరాల రాజశేఖరు, రమణ వర్గీయులు, అక్కడ కోడూరు వెంకటేష్, కోడూరు వెంకటరమణ, ఇలాంటి వాళ్ళకి 8 లక్షలు, చనుమూరి రాజయ్య కుటుంబీకులకి వాళ్ళ అన్నదమ్ముల ముగ్గురికి 2,75,000. అది పోలీసుల ప్రోద్బలం అనొచ్చు, వాళ్ళు నన్ను బలవంతం చేయలేదండి. కానీ నన్ను అలా వాళ్ళ ముందరే నాకు వార్నింగ్ ఇచ్చినట్టు కదా, అంటే మీరు ఎన్ని రోజులు మీరు బిల్డింగ్ కట్టుకున్నంత వరకు మేము ప్రొటెక్షన్ ఎలా ఇవ్వగలం, వాళ్ళు మళ్ళా వాళ్ళు మేము ఎందుకు దాడి చేస్తూ ఉంటే మేము ఎలా కేసులు పెట్టుకుంటూ ఉండేమా అని అన్నారంటే, నేను ఇంకా ఏమైనా అర్థం చేసుకోవాలి. ఇంకా నేను అయితే ఒంటరి దాన్ని, ఇప్పుడంటే వీళ్ళందరూ కలిసి వచ్చారు, నేను ఒక్కదాన్ని.
నా స్థలం కోసం నేను ఇంకా భయభ్రాంతులతో నేను అమౌంట్ కట్టి సెటిల్ చేసుకున్నా. స్కూల్ బిల్డింగ్ కట్టుకొని ఈ జూన్ 4వ తేదీన స్కూల్ బిల్డింగ్ ఓపెన్ చేశానండి. ఆ ఓపెన్ చేసినప్పటి నుంచి అంటే నేను ఇదొక్కటి ముందు చెప్పాలి. ఈ అమౌంట్ కట్టిన తర్వాత నేను మా ఊరందరిది సమస్య ఇది, మా ఊరందరికి కట్టాలని కట్టించుకున్నారు. కట్టిన మరుసటి రోజు నేను పోయి ప్లాట్లో భూమి పూజ చేసుకుంటూ ఉంటే ఆ రోజుకే దారికి అడ్డం వేసేసారండి. దారికి అడ్డం వేసేసి ఎవరు అడ్డం వేశారంటే ఎవరు చెప్పరు, ఎవరు వేసారంటే ఎవరు చెప్పరు, ఏ సమాధానం లేదు. తర్వాత 2-3 రోజుల తర్వాత వాళ్ళని డబ్బులు ఇచ్చిన వాళ్ళని మీది పొలం అన్నారు కదా, మీ దగ్గర డబ్బులు కట్టించుకున్నారు కదా, మాకు అక్కడ దారి క్లియర్ చేయండి అంటే వాళ్ళు పలానా వాళ్ళు అంటే భాస్కర్, మనోహర్ లాంటి వాళ్ళు అంటే వాళ్ళే నాకు కాల్ చేశారండి. భాస్కర్ అనే వాళ్ళు మీతో గొడవలు చేసే వాళ్ళు, మిమ్మల్ని బెదిరించే వాళ్ళకే మీరు అమౌంట్ ఇస్తారా, మరి మాకు ఇవ్వరా అని చెప్పనేసి అడిగారండి. దాంతో నేను అందరూ ఒకరే అని చెప్పనే లోపల నేను అమౌంట్ కట్టానండి. పదే నేను ఇవ్వదలుచుకోలేదు. మీకు కూడా ఏదైనా ఉంటే అంటే మాకు కూడా కొంత అమౌంట్ ఇస్తే దారికి అడ్డం తొలగిస్తామని చెప్పనేసి కోడూరు భాస్కర్ వాళ్ళందరినీ నన్ను స్కూల్ సైట్ దగ్గరికి రమ్మని నన్ను అందరూ అడిగారండి గుంపుగా. భాస్కరు, మనోహరు, మణి ఇలాంటి వాళ్ళంతా కూడా అడిగితే ఆ టైంలో నేను మీ దగ్గర ఏం డాక్యుమెంట్ కూడా తీసుకురండి, ఏదైనా ఉంటే నేను చూస్తానన్నాను. వాళ్ళు ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి డాక్యుమెంట్ ఇవ్వలేదు. మధ్యలో నాకు ఎదురుపడుతూ ఉంటే సైట్ కాడికి వచ్చేటప్పుడు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అప్పుడు అడిగినప్పుడు కూడా ఏదైనా డాక్యుమెంట్ ఇవ్వమంటే మేము ఇంకా ఎతుకుతున్నాం, మా వాళ్ళు ఎతుకుతున్నారు అని చెప్పనేసి అన్నారు. ఇప్పుడు మాకు దారికి అడ్డం వేస్తున్నారండి, అడ్డం తొలగించలేదు. నాకు అక్కడ వెళ్ళడానికి వెహికల్ వెళ్ళడానికి దారికి అడ్డం వేసేసి ఫెన్సింగ్ తీసి చేశారు. నేను పోలీస్ వాళ్ళతో అంటే ఆ కరెంటు ఎలక్ట్రిసిటీ కావాలని చెప్పిన ఉద్దేశంతో నేను పోలీస్ వాళ్ళని ప్లస్ ఎలక్ట్రిసిటీ వాళ్ళని అడగగా వాళ్ళు వచ్చి పోలీస్ ప్రొటెక్షన్ తో పోలు లాగి కరెంట్ ఇచ్చి నాకు అక్కడ ట్రాన్స్ఫార్మర్ పెట్టుకున్నాను స్కూల్లో. మరి అదే క్రమంలో కూడా చాలా గొడవలు జరిగాయి. అప్పుడు కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు నన్ను. ఇప్పటికి కూడా మళ్ళా అడ్డం వేసి పోలీసు వాళ్ళు వచ్చి 2-3 సార్లు తీసేసినా కూడా మళ్ళీ తీసేయడమో మళ్ళీ వేయడమే జరుగుతుంది. అలా వేసిన క్రమంలో ఇప్పుడు మిగతా అందరూ కూడా స్కూల్ బిల్డింగ్ కట్టారు, మేము కూడా కట్టుకోవచ్చు అనే ధైర్యంతో వీళ్ళందరూ కూడా ప్లాట్ల వాళ్ళందరూ కూడా రావడం, నాకు కూడా ఆ స్కూల్ బిల్డింగే కాకుండా 7/5లోను 13లోను 7/3Bలోను ఇంకా కొంత ఎక్స్టెంట్ నాకుంది. మరి దాన్ని నేను కాపాడుకోవడం కోసం నా స్కూల్కి రోడ్డు కోసం నేను పోరాడడం జరుగుతోంది. నాకు అది కావాలని చెప్పి మేము పీజీఆర్ఎస్లో కావచ్చు, కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం, సబ్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఇక్కడ తహసీల్దార్ని అడిగాం, ఇక్కడ చాలా సార్లు కూడా రిక్వెస్ట్లు కంప్లైంట్లు ఇవ్వడం జరిగిందనమాట. ఇలా ఇస్తూ ఉన్న క్రమంలో కూడా పోలీసు వాళ్ళని ఎవరిని లెక్క చేయడం లేదు. ఆ గ్రామస్తులు ఎవరిని కూడా లెక్క చేయకుండా మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ప్లాట్లకు వెళితే కత్తులు రాడ్లతో తరుముకుంటున్నారు. ఎవరు కూడా ఎవరైనా ప్లాట్లోకి ఎంటర్ అయినారంటే, ప్లాట్లోకి వచ్చారంటే మిమ్మల్ని చంపాడేస్తాం, నరికేస్తాం, SC ST అట్రాసిటీ కేసులు పెడతామని చెప్పని మాట్లాడుతున్నారు. అంటే ఇది ఎంత న్యాయం అంటే SC ST యాక్ట్ అనేది వాళ్ళ రక్షణ కోసమే కానీ ఇలా దుర్వినియోగం చేయడం కోసం కాదు కదా. మరి SC ST అట్రాసిటీ ఇంత పక్కాగా కొన్నటువంటి ప్రైవేట్ ల్యాండ్లోకి వచ్చి SC ST కేసు పెడతాం, అట్రాసిటీ కేసులు పెడతామని చెప్పడం ఎంత మాత్రం సబబు? ఇంతమందిని 100 మంది పైన 200 మంది పైన ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా అడ్డుకోవడం ఎంత న్యాయం చెప్పండి. కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు పోలీసు వాళ్ళు MROకి అంటే రామ్మోహన్ సార్ అని ఉన్నారు తహసీల్దార్, అప్పుడు ఆయనకు ఇది ఎవరి భూమి తేల్చి మాకు చెప్పండి రెవెన్యూ వాళ్ళని అడగడం జరిగింది. అడిగినప్పుడు కూడా ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అది వీళ్ళకి ఎవరికి ఏమి లేదు, ఇదో ఈ డేట్లో ఇప్పుడు నేను చెప్పిన డేట్ల ప్రకారం ఇట్లా కత్తులు రాడ్లు ఇవన్నీ పట్టుకొని వచ్చి ఇట్లా తలలు పగలగొట్టి మమ్మల్ని భయభ్రాంతులు వరకు పోలీసులు వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. మా వాళ్ళనే అక్కడికి వచ్చిన వాళ్ళని అంటే వాళ్ళు దాడి చేస్తుంటే ఆత్మరక్షణకుండా ఇలా ఉంటే మేము ఎలా బ్రతకాలి ఇక్కడ? అంటే మా స్థలాలు మేము వదులుకోవాలా? ఇది రౌడీయిజమా? ఇప్పుడు అక్కడ ఆ ఊరి వాళ్ళని చెప్తున్నాను కానీ ఆ ఊర్లో అందరూ కూడా ఇలా కాదండి, కొన్ని కుటుంబాలు మాత్రమే అక్కడ వచ్చి దౌర్జన్యాలు చేస్తున్నారు. కోడూరు నాగేశ్వరరావు ప్రసాద్ వాళ్ళ కుటుంబాలు మాత్రమే చేస్తున్నారు. మిగతా ఊర్లో వాళ్ళు ఎవరు రాలేదు. వాళ్ళు బలవంతంగా వాళ్ళను పిలుచుకొని వచ్చి ఇక్కడ అంటే మీడియాను అడ్డపెట్టుకొని రమణ రాజశేఖర్ ఒక అభ్యుదయ సంఘం అని చెప్పనేసి ఒక
ఇదితో ఒక ఏదేమంటారు దాన్ని అపదేయ సంఘం అని చెప్పిన దాని వెనుకన చనుమూరి రాజయ్య పెద్ద మనిషిలాగా చలాయిదు చనుమూరి రాజయ్య, ఇంకా రాధాకృష్ణ ఎంఆర్పిఎస్ రాధాకృష్ణ కూడా ఒక లీడర్గా వీళ్ళందరినీ వెనక వేసుకొని వచ్చి చేస్తున్నాడు. తేనేపల్లి రామయ్య, వీళ్ళు మాత్రమే అక్కడ జరుగుతుంది. వీళ్లకు సపోర్ట్ కోసం కొంతమందిని బలవంతంగా తీసుకొని ఇలా చేయడం జరుగుతుంది. మరి నిన్న రాధాకృష్ణ అక్కడికి వచ్చి గొడవ జరిగిన తర్వాత వచ్చి మీరు గన మాదిగ కులస్తులకు గన పుట్టుంటే ఈ రాత్రికి ఆమెను లేకుండా చేయండి, ఈ రాత్రి ఇంక ఇక్కడ ఉండకూడదు అని చెప్పని కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అది కొంతమంది విన్న వాళ్ళు నాకు చెప్పారు. అంటే మా భూములు డబ్బులు పెట్టి కొన్న భూములు మేము కొన్న వాటిని మా స్థలాలకి వస్తే ఇలా దౌర్జన్యాలు చేస్తారా, ఇలా చంపుతామని బెదిరిస్తారా? మాటకు వస్తే వాళ్ళు మాదిగ కులస్తులం, మాకు పుట్టారా, మాదిగులకు పుట్టారా మీరు అని చెప్పి మమ్మల్ని అయితే అనొచ్చు. మా వాళ్ళు ఎవరైనా ఒక్కరైనా సరే వాళ్ళ కులం పేరెత్తి దూషించినా మా మీద SC ST కేసు పెట్టండి. లేదు మా వాళ్ళు ఏదైనా దాడి చేస్తుంటే 307 పెట్టండి. ఒక్క వీడియో కావచ్చు, ఒక ఏదైనా ఉంటే చూపించండి. అలా ఏమీ లేదు కదా. ఏదైనా ఉంటే ఒట్టి చేతులతో వెళ్ళాం, మేము పీస్ఫుల్గా మా పనులు చేయించుకోవడానికి వెళ్ళామన్నమాట. అందరూ ఉంటే అంటే అంతకు ముందు రోజు కూడా కొంచెం గొడవ జరిగింది కాబట్టి ఎవరు రాకుండా ఉండాలని ఒట్టి చేతులతో వెళ్ళాం. వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా అక్కడ రాడ్లు, కత్తులు, రాళ్ళు కూడా వేసుకుని రాళ్ళ వర్షం కురిపించారు. ఇక్కడ సుబ్బారెడ్డి అనే ఆయనకి తల 4 కుట్లుతో గాయాలయ్యాయి. మరి ఎంత మాత్రం సంవత్సరం మేమందరం కూడా 2012లో కొన్నాం సార్. వాళ్ళు గోడ కానీ ఆ ప్లేసుల్లో రాళ్ళు కానీ వేసినప్పుడు ఏం చేస్తా ఉన్నారు వాళ్ళు, ఏం చేస్తా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ కూడా మేము 2012 కొన్నాం, 2014-15లో మళ్ళీ డబ్బులు కూడా తేనేపల్లి రామయ్యకు డబ్బులు కూడా కట్టించేసి మళ్ళీ ఆయన తప్పుకోమని చెప్పేసి కోర్టులో జడ్జిమెంట్ కూడా తిట్టింది సార్ మమ్మల్ని. మీరు ఎందుకు కడతారని మీరు సాక్షిగా కరెక్ట్గా ఉండి కూడా మీరు ఎందుకు కడతారని తిట్టింది. కానీ మేమందరం దండాలు పెట్టి మేము వాళ్ళతో ఎందుకు గొడవలో రోజు ఎందుకని చెప్పేసి మేము ఆ డబ్బులు కట్టేసి మేము తప్పుకొని వచ్చినాక అక్కడ మళ్ళీ ఇదంతా గోడని తీసేసి ఆ రాళ్ళని తీసేసి మమ్మల్ని ప్లేసులు లేక ఏ ఒక్కడొచ్చినా కానీ పొడిచేస్తాం, నరికేస్తాం, చంపేస్తాం అని చెప్పేసి మమ్మల్ని చేస్తారు. మాకు ప్రభుత్వం నుంచి రక్షణ కావాలి, మాకు దయచేసి మాకు న్యాయం కావాలి సార్. మేము ఎక్కడికైనా పోతాం సార్. మేము అన్ని డాక్యుమెంట్లు మాకు అన్ని ఉండి కూడా వాళ్ళతో మేము ఏం చేయలేకున్నాం. ఈ దెబ్బ కారణం అంటే లేడీస్ మీదకి నిన్నటికి మేము ప్లేసుల్లో క్లీన్ చేసుకోకపోతే లేడీస్ మీదకి దాడి చేశారు. అందుకు మేము అడ్డుకోకపోతే కట్లతో, రాళ్లతో, కత్తులతో అన్ని కూడా కొట్టి మమ్మల్ని దాడి చేశారు. ఏ ఒక్కరికైనా దెబ్బ అయినా చూపించి వాళ్ళు రిపోర్ట్ తమ్మన్నాం. మాకు 8 మంది గాయాలు కానీ అన్ని చేసి ఈ స్థితికి వచ్చాము. మేము డబ్బులు పెట్టి ఖర్చు పెట్టుకున్నాయి. ఇంత చేసినప్పటికి ఇవన్నీ ఎందుకు కొట్టించుకోవాలి సార్? మేము అదే వాళ్ళకి తుంట పేపర్ ఉన్నాయి కానీ వాళ్ళ కాళ్ళ వేసేసిపోతాం మేము ఇప్పుడే. మీరు ఆ న్యాయం మాకు చేయండి. ప్రభుత్వం అయిన నుంచి తుంట పేపర్ ఉన్నాయి కానీ ఈ పొద్దే వాళ్ళ కాళ్ళ వేసేసిపోతాం. ఎంత దయచేసి మాకు న్యాయం కావాలి. నేను చెప్పదలుచున్నది ఏంటంటే ప్రతి ఒక్క కుటుంబం వస్తూ ఉంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలంటే కూలి మూలి చేసే వాళ్ళు ఉంటారు, ఏదో ఒకటి బీదగాళ్ళు ఉంటారు. అందరం తీసుకున్న వాళ్ళకి ప్రతిసారి డబ్బులు ఇవ్వాలంటే ఇవ్వలేరు. మేము వాళ్ళకి ఇస్తూ ఉన్నా కూడా మాది అని వస్తూ ఉంటే మేమేం చేయలేము. మాకు న్యాయం కావాలి. మేము సీఎం దగ్గరికి కోరుతున్నది అదే, మాకు న్యాయం కావాలి. వాళ్ళు ఒక జాతి గురించి అర్థం పెట్టుకునే వస్తున్నారు. మేము జాతి ఎక్కువ ఉన్నామా, తక్కువ ఉన్నది కాదు. మేము జాతి మాట ఎత్తడం లేదు. మాకు న్యాయం కావాలి, మాకు న్యాయం చేయండి, అదే చాలు మాకు. అంటే ఇట్లా మళ్ళీ అంతా ఇంత వస్తుంది కదా అని మేము ఊరికే వస్తున్నాం మేడం. మాకు ఏదైనా ఒక కాగితం వెండి మేడం మాకు